ఈ వీడియోలో మనం యూపీఎస్సీ కండక్ట్ చేయబోయే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ 2022 ఎగ్జామ్ గురించి నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. అప్లికేషన్ ఆన్లైన్ అండ్ ప్రాసెస్ అనేది 18th మే నుంచి 17th జూన్ 6 PM వరకు అప్లికేషన్ యాక్టివ్గానే ఉంటుంది. అండ్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక ఈ ఎగ్జామ్ డేట్ విషయానికి వస్తే 4th 9th 2022 జరగబోతుంది. అండ్ డీటెయిల్గా విషయానికి వస్తే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్లో మొత్తం 4 విభాగాలుగా విభజించారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నమాట. ఇండియన్ ఆర్మీ అనేది ఇండియన్ మిలిటరీ అకాడమీలో 100 పోస్టులు ఉన్నాయి. మెన్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోగలరు. అండ్ ఇండియన్ నేవీ అకాడమీలో 22 పోస్ట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ దీనికి కూడా మెన్ మాత్రమే అప్లై చేయాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 32 పోస్టులు మాత్రమే ఉన్నాయి. వీటికి ఓన్లీ మెన్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ OTA అంటే ఇది కేవలం షార్ట్ సర్వీస్ కమిషన్ అనమాట. దీనికి జాబ్ డ్యూరేషన్ వచ్చేసి 10 to 14 years టెంపరవరీగానే ఉంటుంది. మిగతా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంటే మనం రిటైర్ అయ్యేంత వరకు మనకు పూర్తిగా జాబ్ అనేది ఉంటుంది. అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ విషయానికి వస్తే ఇది కేవలం షార్ట్ సర్వీస్ కమిషన్ అనమాట. మిగతా లాంగ్ టర్మ్ కమిషన్. అండ్ ఈ OTAలో ఒకవేళ మీకు జాబ్ వచ్చినట్లయితే దీంట్లో కేవలం మీకు పెన్షన్ ఫెసిలిటీ ఇలాంటి ఏమి ఎలివెన్స్లు అయితే ఉండవు, కేవలం శాలరీ మాత్రమే వస్తుంది. అండ్ OTAకి మాత్రం మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మెన్కి 169 పోస్ట్స్ ఉన్నాయి, ఉమెన్కి 16 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ ఉమెన్ అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో డిఫెన్స్లో జాయిన్ అవ్వాలనుకున్నవారు ఈ ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పోస్టులన్నీ వచ్చేసి మొత్తం ఆఫీసర్ క్యాడర్ అనమాట. మీరు జాబ్ వచ్చిందంటే మీరు స్టార్టింగే లెఫ్టినెంట్ నుంచి మీరు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో మీరు సేవలు అనేది చేయవచ్చు. అండ్ ఇక ఏజ్ విషయానికి వస్తే ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఎవరైతే అభ్యర్థులు 2 జూలై 1999 నుంచి 1 జూలై 2004 వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్య గ్యాప్లో ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. మిగతా వాళ్ళని అస్సలే కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇండియన్ నేవీ అకాడమీకి కూడా అంతే అనమాట. 2 జూలై 1999 నుంచి 1 జూలై 2004 వరకు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటారో ఈ ఏజ్ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. ఇక ఎయిర్ ఫోర్స్ అకాడమీ విషయానికి వస్తే 2 జూలై 1999 నుంచి 1 జూలై 2003 వరకు ఎవరైతే ఈ బిట్వీన్ అభ్యర్థులు ఉన్నారో ఏజ్ కలిగిన వాళ్ళు మాత్రమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేసుకోగలరు. అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి వస్తే 2 జూలై 1998 నుంచి 1 జూలై 2004 మధ్య ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి ఎలిజిబుల్ అవ్వచ్చు. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఇదే ఏజ్ డేట్ అనమాట. దీన్ని బట్టి మీరు ఏ ఏజ్ని బట్టి ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారో ఆ పోస్ట్కి మీరు అప్లై చేసుకోగలరు. అండ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎనీ డిగ్రీ అంటే మీరు జనరల్గా బీకామ్ డిగ్రీ తీసుకోవచ్చు, ఇంజనీరింగ్ డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ ఇలాంటి ఏ డిగ్రీ అయినా మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక ఇండియన్ నేవీ విషయానికి వస్తే మీరు కంపల్సరీ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందాల్సి ఉంటుంది. ఎనీ ఇంజనీరింగ్లో డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి, వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇక ఎయిర్ ఫోర్స్ అకాడమీ విషయానికి వస్తే మీరు ఏ డిగ్రీ చేసినా పర్లేదు, కాకపోతే మీరు ఇంటర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అండ్ మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్ అనేది ఖచ్చితంగా మీరు ఇంటర్లో చేయవలసి ఉంటుంది. అలాంటి అభ్యర్థులే మీరు ఎయిర్ ఫోర్స్ అకాడమీకి ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఇక ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ విషయానికి వస్తే దీనికి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయినా మీకు అప్లై చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇక ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మొత్తం 3 ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ OTAకి మాత్రం కేవలం 2 ఉంటాయి. మిగతా ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి 3 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక ఇంగ్లీష్ పేపర్ అనేది 2 hours ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్ వస్తాయి. ఇక జనరల్ నాలెడ్జ్ విషయానికి వస్తే దీనికి 2 hours ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. OTA వాళ్ళు అభ్యర్థులు గుర్తించగలరు. OTA అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో OTA ఇంగ్లీష్ అండ్ GK ఈ 2 పేపర్స్ మాత్రమే ఉంటాయి. మిగతా వారికి 3 పేపర్స్ ఉంటాయి. ఇక పేపర్ 3 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేది ఉంటుంది. దీనికి 2 hours ఉంటుంది. దీనికి 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఇండియన్ మిలిటరీ అకాడమీ వాళ్ళు, ఇండియన్ నేవీ అకాడమీ వాళ్ళు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళు ఈ 3 పేపర్లు ఇంగ్లీష్, GK, ఎలిమెంటరీ మ్యాథ్స్ ఈ 3 పేపర్లు కంపల్సరీ రాయవలసి ఉంటుంది. అప్పుడైతేనే మీకు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అండ్ OTA మాత్రం ఇంగ్లీష్ అండ్ GK మాత్రమే ఉంటుంది OTA వాళ్ళకి.
ఇక ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉంటాయి. ఈ నెగిటివ్ మార్క్స్ అనేది మనకి అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు ఎన్ని ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని మార్కులు వస్తాయో క్లియర్గా చెప్తారు. అండ్ ఇది మొత్తం ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అండ్ ఓఎంఆర్ షీట్ రాయడం, ఓఎంఆర్ షీట్ మీద బబుల్స్ ఫిల్ చేయడం జరుగుతుంది. కంప్యూటరైజ్ ఎగ్జామ్ ఏం కాదు, రిటర్న్ ఎగ్జామ్ ఏం కాదు, జస్ట్ బబుల్స్ ఫిల్ చేయాలి. అది కూడా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే బబుల్స్ అనేది ఫిల్ చేయాలి. ఇక ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఉమెన్ అభ్యర్థులకి ఫ్రీ అనమాట. ఏ ఎగ్జామ్ ఫీజు అనేది ఉండదు. ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ అభ్యర్థులు మాత్రం ఎలాంటి ఫీ అయితే ఉండదు. అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళకి 200 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్న ఫీజు విషయం, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉమెన్ అలాగే వేరే క్యాస్ట్ వాళ్ళకి చెందిన ఉమెన్ అభ్యర్థులకి టోటలీ ఎగ్జామినేషన్ ఫ్రీ అనేది ఎగ్జామ్షన్. అండ్ అలాగే అదర్ క్యాస్ట్ కేటగిరీ వాళ్ళకైతే 200 రూపీస్ అయితే ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది. ఇది కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ 2 యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అప్లై చేసుకోవడానికి లింక్ మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ పీడిఎఫ్ రూపంలో పెడతాను. అక్కడ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోగలరు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా మీకు రిప్లై ఇస్తాను. ఇది CDS 2కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. త్వరగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ క్యాడర్లో ఉండాలి అనుకుంటున్నారో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.